రైట్ ఇక వివరాలు చూద్దాం. గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. 2 రోజుల క్రితం సోషల్ మీడియా పోస్టింగ్స్ పై వైసీపీ ఫిర్యాదులపై చర్యలు తీసుకోలేదని స్టేషన్ మెట్లపై కూర్చొని నిరసన తెలియజేశారు. స్టేషన్లోనికి వచ్చి నిరసన తెలియజేయడంతో పాటు అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్ ఇక విజువల్స్ చూస్తున్నాం. పోలీస్ స్టేషన్ లోనికి వచ్చి నిరసన తెలియజేయడంపై కేసు నమోదైంది. అంబటి రాంబాబు వైసీపీ పార్టీ వారు చేసినటువంటి ఫిర్యాదులను పట్టించుకోవటం లేదని పోలీస్ స్టేషన్ మెట్లపై కూర్చొని వినూత్నంగా నిరసన చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, జమీమా 2 రోజుల క్రితం అంబటి రాంబాబు ఈ పట్టాపురం పోలీస్ స్టేషన్ కి వచ్చారు. పట్టాపురం పోలీస్ స్టేషన్ రావడానికి ప్రధాన కారణం ఇదే సోషల్ మీడియాలో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ట్రోల్ చేస్తూ ప్రధానంగా కూడా జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా కూడా మాజీ మంత్రి రజనీని ట్రోల్ చేస్తూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అయితే మాత్రం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేయకపోవడంతో గత 15 రోజుల నుంచి కూడా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన అయితే మాత్రం వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని అడిగారు. ఆ తర్వాత మొన్న 2 రోజుల క్రితం ఆయన అయితే పట్టాపురం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లారు. ఆయనతో పాటుగా కూడా టీడీపీ నాయకుల మీద ఇచ్చిన ఫిర్యాదు ఏదైతే ఉందో దానికి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున కూడా పట్టాపురం పోలీస్ స్టేషన్ వద్ద నిరసన అయితే వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టాపురం పోలీసులకు అదేవిధంగా కూడా అంబటి రాంబాబు మధ్య వాగ్వివాదం జరిగింది. తమ విధులకు ఆటంకం వహించారు అని పట్టాపురం పోలీస్ స్టేషన్ లో మాత్రం ఆయన మీద కేసు నమోదైంది. కేసు నెంబర్ 126 IPC 126 అదేవిధంగా 232 కింద ఆయన మీద కేసు నమోదైన కూడా తెలుస్తుంది. రవికృష్ణ.